హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్జు క్రియేటివ్స్. ఈరోజు సండే స్పెషల్ మా అత్తయ్య చేతి దమ్ బిర్యానీ రైస్. దీనికోసం ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ల ఆయిల్, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడవ్వనివ్వాలి. ఈ హోల్ బిర్యానీ మసాలా నూనెలో వేసుకొని వేగనివ్వాలి. ఇందులో 5-6 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొంచెం జీడిపప్పు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగనివ్వాలి. ఇందులోని 2 మీడియం సైజ్ టమాటా ప్యూరీ కూడా వేసుకొని మరికొంత వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని నూనె పైకి తేలేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.25 గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. ఇక్కడ మేము 2 కేజీల బాస్మతి రైస్ చేస్తున్నాం కాబట్టి సరిపడినంత వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుంటున్నాం. ఇందులోని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మరికొంతసేపు మరగనివ్వాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడే ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకొని మనకి నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ని కూడా వేసుకొని పైన 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దమ్ చేసుకోవాలి. పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకుంటే టేస్టీ దమ్ బిర్యానీ రైస్ రెడీ. నేను ఇక్కడ చికెన్ కర్రీతో అయితే కలుపుకొని తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.